డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మిత్రులారా. ఎందుకు చూడాలంటే మనం ఆల్రెడీ గతంలో చర్చించిన టెట్ షెడ్యూల్ ఎటువంటి మార్పు ఉండదు. ఒకవేళ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆ 1 లేదా 2 రోజులు అడ్జస్ట్ చేస్తారు అని మనం చెప్పుకున్నాం. మనకి టెట్ షెడ్యూల్ అనేది వచ్చింది. సో అనుకున్నట్లుగానే ఎస్సీఈఆర్టీ వాళ్ళు మనకి టెట్ షెడ్యూల్ మనకి ప్రకటించడం జరిగింది అని గమనించాలి మిత్రులారా. సో ఇక్కడ ఈ టెట్ షెడ్యూల్లో మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ మనకి పేపర్ 2 వాళ్ళకి 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు ఎన్నో తారీఖు వరకు ఉంటుందనంటే పేపర్ 2 వాళ్ళకి 29వ తారీఖు వరకు ఉంటుంది. అదేవిధంగా పేపర్ 1 వాళ్ళకి 30వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఉంటుంది గమనించాలి. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పేపర్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేపర్ 2 వాళ్ళకి 15 రోజులు ఉంది. పేపర్ 1 వాళ్ళకి ఖచ్చితంగా 25 రోజులు ఉందని గమనించండి మిత్రులారా. మరి అయితే ఈ 15 రోజులు ఈ 25 రోజులలో మనం ఎగ్జామినేషన్లో సక్సెస్ కాగలుగుతామా, టెట్ని మనం క్రాక్ చేయగలుగుతామా, మంచి మార్కులు తెచ్చుకోగలుగుతామా అంటే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు మిత్రులారా. దానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ మన దగ్గర ఉంది. ఒక మంచి వ్యూహంతో మనం ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది గమనించండి మిత్రులారా. దానికంటే ముందు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మీకు ట్రై మెథడ్ కోర్స్ అనేది రన్ అవుతుంది. ఈ ట్రై మెథడ్ కోర్సులో మీ అందరికీ కూడా ఫ్రీ మెటీరియల్ ఉంది మిత్రులారా. మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క ఫ్రీ కంటెంట్ ఇక్కడ చూడండి, ఎస్జిటి ట్రై మెథడ్ కోర్స్ ఫర్ టీచర్ ఆస్పిరెంట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫ్రీ కంటెంట్ అని వస్తుంది. దాంట్లో వీడియోస్ ఉన్నాయి, మీకు మెటీరియల్ దాదాపు 200 పేజీల మెటీరియల్ మీ అందరికీ కూడా ట్రై మెథడ్కి సంబంధించిన మెటీరియల్ ఫ్రీ మెటీరియల్ పెట్టాను. దాన్ని మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను మిత్రులారా. ఓకేనా? సో కాబట్టి ఎవరికైనా ట్రై మెథడ్ కోర్స్ కావాలంటే ఇక్కడ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరి టెట్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు దాన్ని తీసుకోండి. మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని గమనించండి మిత్రులారా. సో ఇక విషయంలోనికి వస్తే ఇక 15 రోజులలో టెట్ సాధించండి. ఎలా ఏంది మరి ఎట్లా సాధించాలంటే మనకి ఏమైనా వ్యూహం ఉందా అంటే నేను కొన్ని అంశాలు చెప్తే చాలా జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 1 వాళ్ళకి మనకి 25 రోజుల సమయం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా పేపర్ 2 వాళ్ళకి 15 రోజుల సమయం ఉందని చెప్తున్నాం. సో మరి అయితే ఈ పేపర్ 1 వాళ్ళకి ప్రధానంగా 3 సబ్జెక్టులు అంటే చైల్డ్ డెవలప్మెంటు, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 3 30 90, ఎట్ ది సేమ్ టైం మ్యాథమెటిక్స్లో 30, ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 30 మొత్తం 150 మార్కులు ఉంటుంది. ఇది అందరికీ తెలిసింది. పేపర్ 2 వాళ్ళకి సేమ్ చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, తర్వాత మ్యాథమెటిక్స్, సైన్స్ మొత్తం 5 30లు 150. అదేవిధంగా సోషల్ స్టడీస్ వాళ్ళకి 30 తర్వాత సోషల్ కంటెంట్ 48, పెడగాజీ 12 మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అయితే అసలు మనం ఏం స్ట్రాటజీని అమలు చేయాలా అని గమనించినట్లయితే చూడండి మిత్రులారా, తెలుగు, ఇంగ్లీషు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలు ఎక్కువ మార్కులు ఉన్నాయి. 150 మార్కులు 90 మార్కులు అంటే 60% మార్కులు ఇవే ఉన్నాయి. సో వీటిని రిపీటెడ్గా ఇందులో ఏమేం భావనలు అడుగుతున్నాడు గత ఎగ్జామినేషన్లో అంటే మీరు అందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఉండాలా. ఎందుకంటే మీరు అకాడమిక్ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ అకాడమిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మీరు ఏం చేశారు, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లు అంటే గతంలో అడిగినట్టు క్వశ్చన్ పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని ఏ టాపిక్ నుంచి ఏ కాన్సెప్ట్లు కవర్ చేశారు, ఏ క్వశ్చన్లు వచ్చినాయి, ఇప్పుడు ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందని మీరు ఎట్లయితే గెస్ చేసి చదివారో ఇప్పుడు కూడా ఇదేంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఒక లక్షణం ఉందండి. కంటెంట్ మొత్తాన్ని విస్తృతంగా ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు గెస్ చేయడానికి అవకాశం లేదు, కానీ కాన్సెప్ట్ మొత్తం చదువుకుంటే వాడు ప్రశ్న ఏ విధంగా ఇచ్చాడని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు టెట్లో ఏ కాన్సెప్ట్ నుంచి ప్రశ్న ఇచ్చాడో తెలుసుకోండి. ఆ క్వశ్చన్ చూడండి, అట్ ది సేమ్ టైం అదే క్వశ్చన్ వచ్చిందని అనుకోమాకండి, కానీ ఆ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో బిట్ రావడానికి అవకాశం ఉందని గమనించాలి మిత్రులారా. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అనేవి మీ దగ్గర చాలా ఇంపార్టెంట్ అని గమనించండి. ఎట్ ది సేమ్ టైం మీరు ఏదైనా ఒక టాపిక్ని చదువుతున్నప్పుడు ఆ టాపిక్కి రెలవెంట్గా ఉన్న ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు దగ్గర పెట్టుకొని చదివితే సూపర్ సక్సెస్ అవుతారు. ఇంకా నెక్స్ట్ అంశం ఏంటంటే మీరు అకాడమిక్ ఎగ్జామ్స్కి 2 రోజులు 3 రోజుల్లో ఒక స్ట్రాటజీ అవలంబించారు. ఏంటంటే మీ మైండ్ మొత్తం పవర్ని అక్కడ పెట్టి తక్కువ సమయంలో ఎక్కువ గ్రాస్ప్ అయ్యారు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావాలని చెప్పి ప్రతి కాన్సెప్ట్ని మీరు చదువుకొని పోయారు. అట్లాగే ఇక్కడ కూడా ఇచ్చిన ప్రతి టాపిక్ని మీరు ఒక్కసారి చదువుకొని పోండి, ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించండి. ఇంకొక అంశం ఏందో చెప్తే వినండి. మీరు ఇప్పటివరకు ఎంతో కొంత చదివి ఉంటారు. ఈ చదివినటువంటి అంశాలని మీరు కొత్త పుస్తకాలు చదవకుండా పాత పుస్తకాలనే చదవండి. ఈ సమయంలో ప్రయోగాలు చేయకండి. ఇప్పటివరకు మీరు ఏదైతే మెటీరియల్ చదివారో అదే చదవండి. మీరు కోచింగ్ పోయి నోట్స్ ఉంటే అదే చదువుకోండి.
లేదా ఒక మార్కెట్లో దొరికే పబ్లికేషన్ చదువుకున్నారా అదే చదువుకోండి, లేదా అకాడమిక్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నారా అదే చదువుకోండి. కానీ కొత్త పుస్తకాలు జోలికి పోకండి. చదివిన వాటినే మరలా చదవండి. అంటే ఏ పుస్తకాలు అయితే చదివారో వాటినే 10 సార్లు చదవండి, కానీ మళ్ళీ కొత్త పుస్తకాల జోలికి పోకండి. తక్కువ సమయం ఉందని ఆందోళన చెందకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక విషయం కూడా చెప్తారు వినండి. మీరందరూ ఎట్లయితే ఫీల్ అవుతున్నారు, సార్ నాకు 15 రోజుల సమయమే ఉంది, సార్ నాకు కనీసం జస్ట్ 25 డేస్ సమయమే ఉందని పేపర్ 1 వాళ్ళు ఎట్లయితే ఫీల్ అవుతున్నారో, మీరు ఎట్లయితే ఫీల్ అవుతారో టెట్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అట్లనే ఫీల్ అవుతాడని గమనించండి. మీకెంత సమయం ఉందో ప్రతి అభ్యర్థి కూడా అంతే సమయం ఉందని గమనించండి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డిఎస్సిలో కూడా మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈ టెట్ అనేది ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్ లాగా ఉపయోగపడుతుంది అనుకోండి. డిఎస్సి కూడా తక్కువ సమయం ఉంటే ఎట్లా చదువుకోవాలనేది ఇప్పుడు ముందే టెట్ నేర్పుతుందని గమనించండి. ఈ వ్యూహంతో మీరు ఉండండి, గమనించాలా. తర్వాత మీరు గతంలో చాలా పరీక్షలు రాసి ఉంటారు. గతంలో రాసిన చాలా పరీక్షలలో తక్కువ సమయం ఉన్నా కానీ మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యారు. సో కాబట్టి మీరందరూ కూడా ఈ గతంలో రాసిన పరీక్షలు ఎట్లయితే విజయం సాధించారో ఈ పరీక్షలో కూడా విజయం సాధిస్తారని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా ఈ 15 రోజులు హార్డ్ వర్క్ చేయండి. రోజుకు 12 గంటలు చదవండి. పుస్తకాన్ని వదిలిపెట్టకండి. టోటల్ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయండి. ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకండి. ప్రతి టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్లు 1 లేదా 2 ప్రీవియస్ క్వశ్చన్లు మినిమం చూడండి. ఎగ్జామినేషన్లో మీరే సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా విజయం మీదే అని గమనించండి. ఎట్ ది సేమ్ టైం వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఏదైతే ఉందో ఈ వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి మరియు ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా మన యాప్లో కోర్సులు లభ్యమవుతున్నాయని గమనించండి. మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సు కూడా మన యాప్లో లభ్యమవుతుంది. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మన దగ్గర స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి మన దగ్గర మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సు ఉంది, దాన్ని గమనించండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూశారని అనుకుంటున్నాను. దీన్ని నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనడా.